ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నాగేంద్ర, కొరపాడు, బుక్కరాజపురం మండలం, సింగనమాల కాన్స్టిట్యున్సీ. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే బుక్కరా సముద్రంలో మన చంద్ర గారి, మన మురళీ గారి, పురుషోత్తమ రెడ్డి గారు, మన కృష్ణము ఎరిసామి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న జరిగిన విషయంలో ఇది ప్రెస్ మీట్ పెట్టడం ఇట్లా వైసీపీ నుంచి కొంతమంది జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఇది ఓన్లీ షాంపులుటే. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కొన్ని ప్రోగ్రాములు పల్లెల్లో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కూడా యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహం ఉండేవంటే ఇంకా ఉత్సాహం జరుగుతుంది. అంతేగాని మేమేదో బలవంతం చేసినట్లా, మేమేదో బలవంతం పీకినట్లా, ఇదేదో చేస్తున్నట్టు కొంతమంది వ్యక్తులు దుర్పాసం చేస్తున్నారు. సభ్యత్వం లేని వాళ్ళు కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సభ్యత్వం ఇది నాకుంది. సభ్యత్వం లేని వాళ్ళు అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు. సభ్యత్వం ఉంటేనే ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడేకి అర్హత ఉంటుంది. అలాంటి అర్హత లేని వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టరు. అర్హత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మా వాదన ఏం లే. దాదాపు అంటే వెంకటాపురంలో 40 మంది దాకా చేరినారు, పార్టీలో చేరినారు. మన ఇన్ఛార్జు రాంప్రసాద్ ఆధ్వర్యంలో చేరినారు. చేరిన తర్వాత లేదు మాకొకరే ఉండేది, ఇదంతా ఫేక్, టీడీపీ వాళ్ళేనని చెప్పి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కాబట్టే మాకు సొంతంగా పార్టీలోకి తీసుకోవడం జరిగింది. టీడీపీ వాళ్ళని అయితే ఎట్లా తీసుకుంటారు? పార్టీ వాళ్ళు కూటమే కదా. మళ్ళీ తప్పు కదా అట్లా మాట్లాడడం, అలా పోస్ట్ పెట్టడం తప్పే కదా. ఇలాంటివి మానుకోండి. రాబోయే రోజుల్లో కూడా 2029లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము జనసేన పార్టీని సింగనమాలకు ఎమ్మెల్యేలకు కూడా నిలబడతామని ఈరోజు ఛాలెంజ్ చేస్తాం. దీనికి కట్టుబడి ఉన్నారు. ఓన్లీ సభ్యత్వాలు 26 నుంచి నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. 10వ తారీఖు వరకు ఎన్ని సభ్యత్వాలు అయినా కూడా రెడీ చేసుకుంటాం. ఏకైక మన 7 నియోజకవర్గాల్లో సింగనమాల నంబర్ 1 సభ్యత్వాలు అవుతాయని కూడా ఈరోజు తెలియజేస్తాం. సాకే గారి మురళీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వాలు దాదాపు అంటే ఎన్నైతే కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ సింగనమాలు మాకు బాగానే ఉంది అనేదట్టు అనిపించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఎటువంటి వ్యక్తిత్వం కానీ, వ్యతిరేకం కానీ, కోపతాపాలు కానీ ఎటువంటి సంబంధం లేదు ఒక జనసేన పార్టీకి. అవన్నీ మీకు చెల్లుబాటు అయితే కానీ మాకేమి ఎటువంటి కాదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేపు వారం కానీ మళ్ళా వారం కానీ ఒక ప్రోగ్రాం మాదిరి పెట్టేసి రేపు నెలలో కానీ పెట్టేసి అందరూ కూడా చేరేదానికి కూడా కరెక్ట్గా ఉన్నారు. ఆయన అభివృద్ధి చూస్తేనే కదా చేరుతుండేది. ఇప్పుడు ఆయన పార్టీ చూడలే, ఏం చూడలే. ఏదో చిన్న ఎవరన్నా రోడ్లు లేదన్నా కూడా వీడియో పెట్టినా కూడా వెంటనే స్పందించి రోడ్లు వేపిస్తున్నాడు. తాగునీటి లేదన్నా కూడా వేపిస్తున్నాడు. మళ్ళీ ఇంకా సర్పంచ్ రాలే, ఏం రాలే. సర్పంచ్ వస్తే ఇంకా ఆయన ఎట్లా చేస్తాడు మీరే ఆలోచించుకోండి. అది గుర్తు పెట్టుకోండి. రాబోయే రోజు జనసేన ఖాళీ చేసేది వాళ్ళ తరం కూడా కాదు. జనసేన ఖాళీ చేసే తరం కూడా కాదు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో మళ్ళీ ఆయన అడుగు కూడా పెట్టలే. వచ్చినాయి కరెక్ట్. ఆయన అడుగు పెడితే ఎట్లుంటా చూసినారు మీరు? ఒక్కసారి ఆలోచించుకోండి. మాట్లాడడం వేరు, చేసేది వేరు. మేము చేసి చూపిస్తాం. అది మా టార్గెట్. మేము న్యాయంగా పోతాం, అన్యాయంగా పోం. ఒక మాట్లాడే విధానం కూడా కరెక్ట్గా మాట్లాడండి. ఇలా చేయడం పద్ధతి కాదు. ఇంకొకసారి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దీన్ని వెనక తీసుకోండి. లేని పక్షంలో కూడా మేము దాని కోపాలు పోము, శత్రుత్వాన్ని ఏం పోం, సామరస్యంగా పోతాం. పార్టీ గుండా, అనుకూలం గుండా, మన ప్రజల గుండా పోతాం. దీనికి ఎటువంటి వ్యతిరేకం మేము చేయము. రౌడీజం మాకు అవసరం లేదు. అవన్నీ మీకు చెల్లుబాటు అయితే మాకేం కాదు. అవన్నీ ప్రజలే బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో 2029కి జెండా ఎగరవేసేది సింగనమాల్లో ఖచ్చితంగా జనసేన కూటమి ప్రభుత్వం ఎగిరేస్తారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. ఈ రోజున బుక్కరా సముద్రం మండలంలో సింగనమాల నియోజకవర్గంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమనగా, నిన్నటి రోజున జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రాండ్గా, విజయవంతంగా సింగనమాల కాన్స్టిట్యున్సీ కాదు అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఒక్క రోజులోనే 1,00,000 సభ్యత్వాలు, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సభ్యత్వాలు నమోదు చేసి పార్టీకి మంచి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ రోజున జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసు. అసలు ఏ పార్టీ కూడా చేయనటువంటి అనేకమైన కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేస్తారు. ఈ రోజున మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఏదైనా సహజ మరణం కాకుండా ఏదైనా యాక్సిడెంట్ వలన జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్సు, గాయాలైతే 50,000 రూపాయల ఇన్సూరెన్సు, పార్టీ తరఫున కూడా వాళ్ళ పిల్లలకు భవిష్యత్తుకు అండగా, వాళ్ళ చదువులకు అండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎప్పటికి కూడా జనసేన పార్టీ అనేది
బీద బీద ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ రోజున బుక్రాసంద్రం మండలంలో కాకుండా సింగనమల వ్యాప్తంగా కనీసం అంటే 10,000 పైచిలుకుగా సభ్యత్వాలు నమోదు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా కూడా మేము ఇస్తాం. ఎందుకంటే 2014 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా సభ్యత్వాలు కొన్ని పెరుగుతూ వచ్చినాయి. 2024లో కూడా 2,000 పైచిలు చేసాం. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6వ ప్లేస్లో సింగనమల కాన్స్టిట్యూన్సీ ఉండడం దానికి గర్వకారణమైన మా సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జు సాకే మురళీకృష్ణ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు గారికి, జిల్లా సెక్రటరీ సొప్పా చంద్ర గారికి, జిల్లా సంయుక్త కార్యదర్శులైనటువంటి శ్రీ పురుషోత్తం రెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి, ముఖ్యంగా మా క్రియా వాలంటీర్లకు, జనసేన పార్టీ కార్యకర్తలు, క్రియా వాలంటీర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకే మాకండా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఏదో నిన్న జాయినింగ్లు చేపాం, మాకు వైసీపీ నుంచి జాయినింగ్లు జరిగినాయి. కొద్దిగా ఏదేదో మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలని చేస్తున్నారు. వాళ్ళకి మేమేం మాట్లాడలేదు. ఆల్రెడీ మీరు 11 పడిపోయినారు, మీరు మాట్లాడే అర్హత కూడా లేదు. ప్రజలు కూడా మీకు 11 సీట్లకు పడేసి 11 నిమిషాలు కూడా మీరు అసెంబ్లీలో కూర్చోలేకుండా పోయి మళ్ళీ మీరు దుష్ప్రచారాలు చేయడం ఇది సిగ్గుచేటని భావిస్తున్నాం. ఇలాగే మీరు ఏదన్నా కూడా అసెంబ్లీలో పోయి ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. అప్పుడే ప్రజల దగ్గర కొద్ది గౌరవము అనేది పెరుగుతుంది. రేపు 11 కాకుండా 9, 10 వచ్చేది, 1 సీట్ తగ్గినా పెరిగినా మీకు వచ్చేటట్లున్నాయి. కాబట్టి ఈ రోజున ఏదైనా ప్రతిపక్షం కూడా కాకుండా ప్రతిపక్ష హోదా మీరు అడుక్కుంటున్నారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటారు ఎవరన్నా కూడా? కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని సీట్లు కలిసల్లా? ప్రజల దగ్గర ఎంత విశ్వాసం సంపాయిల్లా? ఎంత ప్రజలకు మేలు చేయాలా? ప్రతిపక్ష హోదా అనేది అడుక్కోవద్దండి, ప్రజలు ఇవ్వాల. దయచేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది ఉమ్మడి ప్రభుత్వం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటని ఒకసారి తెలియజేసుకోండి. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి బాగా ఖచ్చితంగా బలంగా జరుగుతున్నాయి. ఏ పింఛన్లు కావచ్చు, ఫ్రీ జర్నీ కావచ్చు, వచ్చేసి రైతులకు కావచ్చు, ఏవైనా కూడా బలంగా ఇస్తున్నాము. ఈ రేపొద్దున కూడా ప్రజలకు అండుదండగా నిలబడతామని తెలియజేస్తూ, ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు మరింత ఊపందుకుంటున్నాయి. నిన్నటి రోజున 1,00,000 సభ్యత్వాలు దాటడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా ప్రతి కార్యకర్తకు కూడా చెప్తున్నాము, క్రియా వాలంటీర్లకు కూడా చెప్తున్నాము. పోయి పల్లెల్లో పోయి ప్రతి ఒక్క ప్రజలే మమేకంతో అడుగుతున్నాం, మీ పార్టీ సభ్యత్వం మేము తీసుకుంటాము అని ప్రజలే ముందుకు వస్తున్నారు. కావున దానికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జై జనసేన, జై హింద్ అని చెప్పే వాళ్ళకు నేను వాళ్ళకు ముక్కుసూటిగా ఒకటే చెప్తున్నా, సభ్యత్వం ఉండి మాట్లాడుతున్నారు. సభ్యత్వం లేకుండా మేము మాట్లాడం. మా పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం ఉండే ప్రెస్ మీట్లు పెడతారు, సభ్యత్వాలు తీసుకొనే ఏదనగా ఉంటుంది. సభ్యత్వం లేకుండా ఎవరు మీకు విత్ ప్రూఫ్తో ఇప్పుడు మీడియా సమావేశంలో చూపిస్తాం. విత్ ప్రూఫ్తో సభ్యత్వం లేని వ్యక్తులు మేము అసలు అట్లా మాట్లాడడం అది మీకే జరిగినాయి. ఏం జరుగుతుంది ఏం జరిగింది మీరు ఒకసారి మీరే పునరాలోచన చేసుకోండి, మీ పార్టీలో ఏం జరుగుతుందో ఏమేమనేది. అంతేగాని ఏదో మంచి చేసి ఈ కూటమి ప్రభుత్వం మీరు చెడుగా చెప్పడము, ప్రజల్లో అసలు గొడవలు పెట్టేది చేస్తా అనేది మీరు, మేం కాదు. ప్రజలను మమేకం చేసుకుంటూ ప్రజలకు మేలు చేసుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తాం. మేము ఇట్లాంటివన్నీ ఖండిస్తున్నాం. నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, ఆయన మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దేశ నాయకుడు. మీరు అసలు ఇచ్చే మాటలన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సింగనమల వర్గంలో ఎంత బలంగా ఉంది అనేది కూటమి ప్రభుత్వంలో కాదు, మీరు మొత్తం మీకు మనస్ఫూర్తిగా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఆత్మావిశ్వాసం చేసుకొని ఒకసారి మాట్లాడండి. సింగనమల వర్గంలో జనసేన పార్టీని మీరు చేసేది కాదు. మేము ఎప్పటి నుంచో బలంగా ఉన్నాము, బలంగా ఉంటాం. రాబోయే స్థానిక సంస్థలు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థలు కూడా బలంగా ఉంటాం, బలంగా పోటీ చేస్తాము. మీకు ధీటుగానే ఉంటాము. మీ పార్టీని ఎదిగేది కాదు, మీ అసలు యాటికి పడిపోయినారు. మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి.